కాస్కో కరుణాకర్ రెడ్డి అంటే చూసుకుందామా బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ నేతలు తొడలు కొట్టడంతో టెంపుల్ సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గోవుల మరణంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. చర్చకు రమ్మంటే భూమన పారిపోయారని టీడీపీ ఆరోపిస్తుంటే తాను వెనుకడుగు వేయలేదన్నారు భూమన. రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సవాల్కు సై అన్నారు ఆయన. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై రాజకీయం రోజురోజుకు ముదురుతోంది. నిన్నటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు గురువారం రోడ్డెక్కడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గోశాల దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు భూమనకు ఫోన్ చేశారు. గోశాలకు తాము వచ్చామని, మీరు ఎందుకు రాలేదంటూ భూమనకు ఫోన్ చేశారు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని. సుధీర్, మీరున్నారు గాని మమ్మల్ని ఇక్కడ కట్టడి చేసి మేము సిద్ధంగా చేయండి, నేను సిద్ధంగా వస్తున్నా. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి గోశాలకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. మా ఇంటి చుట్టూతో 100 మంది ఉన్నారు పోలీసులు. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా సుధీర్? ఎస్పీ గారిని పంపించి ఎస్కాట్ పంపించండి, వస్తాం ఇప్పుడే రెడీగా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు భూమన తనయుడు అభినయ్ రెడ్డి. పోలీసులతో నిర్బంధించి సవాల్ చేయడం ఏంటని విమర్శించారాయన. పోలీసులు భూమనను ఇంటి నుంచి బయటికి రానివ్వకపోవడంతో తాను గోశాలకు వెళ్లానన్నారు వైసీపీ ఎంపీ. గోశాలకు వెళ్లిన గురుమూర్తితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. భూమన ఎక్కడా అని ప్రశ్నించారు. గోశాలకు రమ్మని భూమనకు సవాల్ చేస్తే ఇంటి ముందు పడుకుని షో చేస్తున్నారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా, సవాళ్ళకి వాళ్ళు ఎందుకు వేయాలా, తొడలు ఎందుకు కొట్టాలా, ఆ నొప్పులు ఎందుకు మళ్ళా పాపం వాళ్ళకి ఆ వయసులో. గోవుల రక్షణకు ఎందాకైనా వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎప్పుడైనా ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు వైసీపీ నేత. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లతో తిరుపతి దద్దరిల్లింది.